ఆక్యుపంక్చర్‌లో ఈ నిద్రలేమి సమస్యకు చాలా చక్కని పరిష్కారాలున్నాయి. ఎలాంటి మందులు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాబ్లెట్సు మనం ఒకసారి అలవాటు పడితే నిద్ర కోసం నిద్ర టాబ్లెట్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు పడితే అవి మన జీవితాంతం వెంటాడుతుంటాయి. మన అనారోగ్యం పాలవుతుంటాం. అందుకనే ఆక్యుపంక్చర్ ద్వారా ఎంతోమంది ఈ ఈ ఈ సబ్జెక్ట్ మీద అనేక మన వీడియోలు మీ ఛానల్ కూడా చేసున్నాము. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఎంతోమంది మనకి ఈ విషయాన్ని చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు గూడా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు గూడా ఈ నిద్ర లేమి సమస్యతో నిద్ర పట్టక రాత్రంతా అటు దొర్లి, ఇటు దొర్లి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీసు ఈ ఫిజికల్‌గా హార్డ్ వర్క్ లేని ఈ ఉద్యోగస్తులు తర్వాత మానసికంగా అనేక టెన్షన్స్ గురవుతున్న ఈ గురవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సమస్య ఉంటుంది. దీనికి ఒక చక్కని పరిష్కారం మన ఆక్యుప్రెషర్‌లో ఉంది. అది ఎవరికి వాళ్ళే చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడే ఒక పాయింట్ అది చెప్దాము. దాన్నేమంటామంటే బుద్ధాస్ ట్రయాంగిల్ అంటాం. బుద్ధుడంటేనే ఒక శాంతిమూర్తి, ఒక ప్రశాంతతకు ఒక నిలువెత్తు రూపం. అందువల్ల ఆ ప్రశాంతత లోపించడం వల్లనే, అశాంతి వల్లనే ఇప్పుడు మనకి నిద్రలేమి సమస్య వస్తున్నదని తెలుస్తున్నది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఇదే సమస్య. నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలి? అటు దొర్లి, ఇటు దొర్లి టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాము. కానీ మా భయం ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటే అలవాటు పడిపోతామేమో, దానివల్ల మళ్ళీ కిడ్నీ సమస్యలు, ఇతరత్ర అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నాం. ఏం చేయాలని అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఏదైతే ట్రీట్మెంట్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ చూపిస్తున్నామో అదే పాయింట్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ఈ డైరెక్ట్‌గా మీరు జాగ్రత్తగా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్‌ని గమనించండి. ఇది బుద్ధాస్ ట్రయాంగిల్ అంటాము. ట్రయాంగిల్ అంటే 3 అని అర్థం. 3 అంటే 3 పాయింట్స్, 3 ఆక్యుప్రెషర్ పాయింట్స్ మన చేతుల్లోనే ఉన్నాయి. చాలా ఈజీ, లొకేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. జెంటిల్ ప్రెస్ చేయొచ్చు చూడండి. అది రోజు పడుకునే ముందు చేయొచ్చు. ఆహ్, ఎప్పుడైతే మనం ఒకసారి డేలో కూడా ఎప్పుడైనా చేయొచ్చు. బట్ పడుకునే ముందు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది పాయింట్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బొటనవేలు, చిటికెన వేలు. ఈ బొటనవేలు కింద ఇలా వచ్చినప్పుడు బ్లాక్, వైట్ అనే పోర్షన్‌ల మధ్యలో ఇలా కిందకొచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అయితుంది క్రీజ్‌లో. ఎక్కడ కనెక్ట్ అయితుందో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అట్లాగే చిటికెన వేలు, రెండో వేలు ఇలా కిందికి మధ్యలో నుంచి ఇలా కిందకొచ్చినప్పుడు ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ ఉంది. అట్లాగే ఈ క్రీజ్ నుంచి రిస్ట్ క్రీజ్ నుంచి కరెక్ట్‌గా 3 ఫింగర్స్ పెట్టండి. ఎవరికి వాళ్ళే పెట్టండి. అంటే చిన్న పిల్లలకు నిద్ర రావడానికంటే మన పెద్ద వాళ్ళ చేతులు పెడితే ఇక్కడికొస్తుందది. అట్లా కాకుండా ఎవరికి అవసరమో ట్రీట్మెంటు వాళ్ళ 3 ఫింగర్స్ పెట్టండి. ఈ రిస్ట్ నుంచి. ఇలా పెట్టినప్పుడు ఇక్కడికొస్తుంది ఇది. ఇక్కడ మధ్యలో ఈ 3 ఫింగర్స్ విడ్త్‌లో ఇక్కడుంటుంది. సో, మనకెన్ని పాయింట్‌లొచ్చాయి? ఇక్కడొక పాయింటు, ఇక్కడొక పాయింటు, ఇక్కడో పాయింట్. దీన్నేమో ఒక ట్రయాంగిల్ లాగా వచ్చింది కదా ఇది. అందుకని దీన్ని బుద్ధ ట్రయాంగిల్ అంటారు. ఇది 2 చేతుల్లో కూడా ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ జెంటిల్ ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఇలా పెన్‌తో కూడా ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఎందుకంత అనుకుంటే మెల్లగా చేత్తో ఇలా మసాజ్ చేయండి. చాలా బెటర్. ఇట్లా ఒక సర్క్యులర్ మోషన్‌లో క్లాక్ వైజు ఒక్క నిమిషం పాటు లేదా 30, 40 సెకండ్స్ మాత్రమే సెకండ్సే ఇలా మెల్లగా చేయండి. అలాగే దీన్ని కూడా చేయండి. అలాగే 3 ఫింగర్స్ విడ్త్ లోపల దీని మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని కూడా మెల్లగా చేయండి. ఇది ఈ 2 చేతులు చేయండి. ఇది మన మనసుని కామ్ డౌన్ చేస్తుంది. ఎంత టెన్షన్స్, ఎంత ఆందోళనలు ఉన్నా కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ రెండిటి ట్రీట్ చేయగలుగుతుంది. ఇది ఏంటంటే ఈ పాయింట్‌ని ఏమంటామంటే ఇది LU9 అంటాము. ఓకే. LU9 పాయింట్ ఇది. ఇది 11, 10, 9 LU9 పాయింటు. ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు H7 అనే పాయింట్ ఇది. H7 అంటాం దీన్ని. ఓకే. అట్లాగే 3 ఫింగర్స్‌లో ఉన్నటువంటి ఇది ఒక పెరికార్డియం P6 అంటాం దీన్ని. P6 పాయింట్ 3 ఫింగర్స్ విడ్త్‌లో ఉంటుంది. P6, H7, LU9 ఈ 3 పాయింట్స్‌ని మనం చేసినట్టయితే ఒకేసారి చేయొచ్చు. ఇదొకసారి అప్పటికప్పుడే ఇది 30, 40 సెకండ్స్, ఇదో 30 సెకండ్స్, ఇదో 30 సెకండ్స్ చేయండి. మనస్సు కామ్ డౌన్ అవుతుంది. అలజడి తగ్గుతుంది. నిద్రకు ఉపక్రమిస్తాము. అట్లాగే లైట్ ఫుడ్ తీసుకోండి. పడుకోండి. రాత్రి ఎర్లీగా తినండి. ఎర్లీగా డిన్నర్ చేయండి. లైట్ ఫుడ్ తీసుకోండి. నిద్ర పట్టని వాళ్ళంతా కూడా త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి.
తర్వాత ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయాలి. ఆ బెడ్ అవన్నీ కూడా కొంచెం ప్లెజెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. లైట్ ఉండకూడదు. లైట్ లేకుండా డార్క్‌నెస్ ఉండేలా చీకటి డార్క్‌నెస్ ఉండాలి. ఒకవేళ చిన్న లైట్ వేయాలనుకుంటే ఒక లైట్ చిన్న లైటు రెడ్ కలర్ గానీ, పింక్ లైట్ గానీ వేసుకోవచ్చు. ఇది మీకు ఆ డార్క్‌నెస్ వల్ల గూడా ఏంటంటే, ఈ నిద్ర ఉపక్రమించడానికి, నిద్ర రావడానికి చాలా ఉపయోగపడుతుంది. బట్ ఈ ప్రెషర్ పాయింట్ చేయండి. ఇది ప్రూవెన్ పాయింట్సు ఆక్యుపంక్చర్‌లో చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్తే.